ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు విడుదలైన తరువాత బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్ ఇవ్వబోతున్నారని, ఆయన వైసీపీకి రాజీనామా చేసి మరొక పార్టీలో చేరే అవకాశం ఉంది, ఆయన ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు అంటూ రకరకాలుగా వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నాగార్జున గారు నమస్తే అండి. నమస్కారం. నాగార్జున గారు, బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్ ఇవ్వబోతున్నారని, ఆయన వైసీపీని వీడి మరొక పార్టీలో చేరే అవకాశం ఉంది, బొత్స సత్యనారాయణ ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా బొత్స సత్యనారాయణ వైసీపీని వీడే ఆ పరిస్థితులు కనపడుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణను ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిచయం చేస్తూ నాకు తండ్రి లాంటి వాడు అనగానే ఆయన కళ్ళు చెమర్చినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఆయన వైసీపీని వీడేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల లిస్టు కనుక మనం రాసుకుంటే ఆ టాప్ 5లో ఉండేటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఆయన ఏ పార్టీలో ఉన్నా తనదైనటువంటి ముద్ర, ఉత్తరాంధ్ర నాయకుడిగా, బలమైన నాయకుడిగా దాదాపు ఒక 2.5 దశాబ్దాలుగా ఆయన ఆ ప్రాంతం మీద పట్టు సాధించి ఆయన రాజకీయం చేస్తూ ఉన్నారు. తర్వాత మీరు బొత్స సత్యనారాయణ వ్యవహార శైలి కూడా గమనిస్తే, అంటే ఒక 15 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడి మాట తూలే తత్వం ఉండేది. కానీ రాను వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ మిగతా వాళ్ళలాగా మాట తూలి మాట్లాడటం కానీ, సబ్జెక్ట్ మీద ఏదైనా ఉంటే విమర్శలాగా చేశారే కానీ వ్యక్తిగత దోషణలకు ఎప్పుడు వెళ్ళదు. ఒక పెద్ద మనిషిలాగానే ఉంటారు, మెచ్యూర్డ్గా మాట్లాడతారు. అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక స్టేజీలో ఒక అడుగు వెనక్కి వేసేటట్టుగా చేసినటువంటి నాయకుడు బొత్స సత్యనారాయణ. అవును. ఏ విషయంలో అంటే 2.5 సంవత్సరాలు కాగానే క్యాబినెట్ మొత్తం మార్చేసి కొత్త వాళ్ళని తీసుకొస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన టచ్ చేసేటువంటి సాహసం కూడా చేయలేకపోయాడు. ఆ ఆలోచన చేస్తున్నాడు అనగానే సంకేతాలు పంపించాడు, నన్ను గనక ముట్టుకుంటే మిగతా వాళ్ళతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, అనవసరంగా ఇబ్బంది పడతావు జాగ్రత్త అనేటువంటిది. ఆ దెబ్బతో ఒక 10 మందిని పాత వాళ్ళనే కంటిన్యూ చేయాల్సినటువంటి కంపల్షన్ జగన్మోహన్ రెడ్డికి కల్పించాడు. అంటే బొత్స సత్యనారాయణ యొక్క పైకి కనపడకపోయినా ఎంత బలవంతుడు అనేటువంటిది సత్తా తెలుస్తుంది. తెలిసినప్పుడు భవిష్యత్తును అంచనా వేయటానికి ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఏంటనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని బొత్స సత్యనారాయణ భావించారా? అందుకే ఆయన వైసీపీకి రాజీనామా చేసి మరొక పార్టీలో చేరాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడా? అంటే దీనికి బలం చేకూరుస్తున్నటువంటిది ప్రశాంత్ కిషోర్ మాట్లాడినటువంటి మాట. ఎగ్జాక్ట్లీ. ఈ చర్చ అంతా ఎక్కడి నుంచి మొదలైందంటే, బొత్స సత్యనారాయణ గారు ఇలా మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే, సరే నన్ను విమర్శించడం తన సంగతి తర్వాత, ఆయన మరి ఇలాంటి ఆలోచనలో ఉన్నాడు, కాస్త చూసుకోమనండి అని అన్యాపదేశంగా చెప్పాడు. చెప్పినప్పటి నుంచి జనం అందరూ బిత్తరపోయారు, ఇదేంటి నిజమా అని. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విజయమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డిని అందరినీ కట్టగట్టి విమర్శించినటువంటి, దారుణంగా విమర్శించినటువంటి వ్యక్తి మరి వాళ్ళు ఈ పార్టీలోకి రాగానే నాకు పితృ సమానుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, ఆయన కళ్ళు చెమర్చడం అంటే ఏంటంటే, రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, మనం జనరల్గా కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఏ 25-30-40 సీట్లకే పరిమితం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ అనేటువంటిది చాలా కష్టం అవుతుంది. ఓకే, ఎందుకంటే ప్రతి శుక్రవారం నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లాల్సిందే. ఉన్నటువంటి కేసులు వేగవంతం అవుతాయి. సిబిఐ ఇప్పుడు ఆల్రెడీ అఫిడవిట్ వేసింది, మీరు త్వరగా తేల్చండి అని చెప్పేసి. ఈ 5 సంవత్సరాలు పోస్ట్ పోన్మెంట్లు తీసుకోవడానికి అవకాశం లేదు, అటో ఇటో తేలిపోతుంది. తర్వాత అధికారం లేకపోతే చెరువులో నుంచి బయటపడ్డ చేపల్లాగా ఉంటుంది రాజకీయ నాయకుల పరిస్థితి. కాబట్టి అధికారులు పంచన జారడానికి ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ రాజకీయం చూసాం. నంబర్ 2 పొజిషన్లో తీసుకెళ్ళి కేకే ఈశ్వరరావుని కూర్చోబెట్టాడు కేసీఆర్. కేశవరావు గారికి ఇచ్చినంత మర్యాద ఎవరికి ఇవ్వలేదు. అవును, అతనే ఇప్పుడు పార్టీ ఫిరాయించారు. ఆ తర్వాత కడియం శ్రీహరికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వలేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చాడు.
కానీ అధికారం పోయినటువంటి వారం రోజులు తిరగకుండా వీళ్ళు వెళ్ళి అవతల పార్టీలో చేరారు. ఇది రాజకీయం. సో పార్టీ నిలబడదు. అందులో బలమైనటువంటి నాయకులు ఎవరు కూడా వైసీపీలో లేరు. నోరేసుకొని పడిపోయే నాయకులు, అవతల వాళ్ళని బూతులు తిట్టే నాయకులు, సమయం సందర్భం లేకుండా మాట్లాడే నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. కానీ గట్టిగా నిలబడి నాయకుడి కోసం మేము ఉంటాము అనేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు. కానీ అధికారం పోయిన తర్వాత నిలబడేవాడు 10% కూడా ఉండరు. ఓకే. సో అలాంటి సందర్భంలో అక్కడుండి ఏం చేయాలి ఈయన? అయితే రాజకీయ సన్యాసం తీసుకోవాలి, ఉన్న పదవితో సరిపెట్టుకోవాలి. లేదా ఇంకా నాకు ఓపిక ఉంది నేను రాజకీయం చేయాలంటే పార్టీ అన్నా మారాలి. కానీ ఏ పార్టీకి మారుతాడు అనేటువంటిది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటి సార్, ఆయన టీడీపీలోకి మారేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి? టీడీపీలోకి తను ఇంతకు ముందులాగా నేను నా ఎమ్మెల్యే పదవిలోనే ఉంటాను, నన్ను మీ పార్టీలోకి చేర్చుకోండి అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు 23 మందిని తీసుకున్నటువంటి పిచ్చి పని ఈసారి చంద్రబాబు నాయుడు చేస్తాడని నేను అనుకోను. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ దాని ఫలితం ఏంటనేటువంటిది 2019లో చూశారు. నైతికంగా కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈసారి రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లో పోటీ చేసిరా, లేదా అన్అఫిషియల్గా ఇప్పుడు వల్లభనేని వంశీ మిగతా వాళ్ళు ఎలా అయితే 4 ఎమ్మెల్యేలు కంటిన్యూ అయ్యారో అలా కంటిన్యూ అవ్వాలి. డైరెక్ట్గా తీసుకొచ్చి పదవి ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఓకే. లేనప్పుడు దానాదీనా వెళ్ళాలి అంటే ఏంటంటే బీజేపీ ఒక ఆప్షన్ అనేటువంటిది అతనికి ఉంటుంది. మరి ఏ పార్టీలోకి వెళ్తాడో, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పింది అయితే తెలుగుదేశంలోకి వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అనేటువంటి మాట. ఖచ్చితంగా నేను మళ్ళీ బై ఎలక్షన్లో వెళ్ళినా నేనే గెలుస్తాను అనేటువంటి నమ్మకం ఒకవేళ ఉందనుకోండి, తెలుగుదేశంలోకి వెళ్ళి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికయ్యేటువంటి అవకాశం. అసలు బొత్స సత్యనారాయణని చంద్రబాబు గారు టీడీపీలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? అది నేనైతే చాలా తక్కువ శాతం అవకాశం, ఒక 20% ఛాన్సెసే. కానీ ఇంత రాజకీయం చూసి ఇంత దారుణమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేస్తారని నేను అనుకోను. ఎలక్షన్ ముందైతే వేరే విధంగా ఉండేది, కానీ ఎలక్షన్ అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం మారిన తర్వాత వస్తున్నారంటే వాళ్ళందరూ అవకాశవాదులే. ఓకే. మీకు ఏదన్నా బలం తక్కువ ఉండి కాస్త కూస్తూ ఉంటే పర్వాలేదు, కానీ మీకు సరిపడా బలం ఉండి మీరే ఎవరికి పదవులు ఇవ్వాలో ఇప్పుడు, ఎందుకంటే 3 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం ఒకటే కాదు, పదవులు అందరికీ పంచాలి. జనసేనకు పంచాలి, బీజేపీకి పంచాలి, వీళ్ళు తీసుకోవాలి, టికెట్ రాని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉంటే ఇంకో కొత్త కొలువిని తీసుకొచ్చి నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు. కాకపోతే నిజం అవుతాయి అంటే అవ్వచ్చు, కాకుండానూ ఉండొచ్చు. ఓకే. ఒకవేళ కనుక బొత్స సత్యనారాయణ ఎటువంటి పదవి ఆశించకుండా టీడీపీలో కానీ లేదా జనసేనలో కానీ జాయిన్ అయితే పరిస్థితులు ఏ రకంగా ఉండే అవకాశం? ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పిందే ఉదాహరణ. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారు బలమైనటువంటి నాయకులు అంటూ మీరే చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ఆయన్ని జనసేనలో చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారా సార్? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే నేను ఇందాక మొట్టమొదటి చెప్పింది అదే, రేపు పొద్దున ఎలా పోయి ఎలా వచ్చినా కానీ అనేటువంటి దాంట్లో చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడే మనిషి బొత్స సత్యనారాయణ. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ లేకపోతే బూతులు తిట్టిన మనిషి కాదు. కాబట్టి తీసుకోవడానికి ఏమీ అభ్యంతరం, ఒకవేళ తీసుకున్నా పార్టీ నుంచి పెద్ద వ్యతిరేకత లేకుండానే అనుభవజ్ఞుడు కావాలి కాబట్టి మనం పక్కన పెట్టుకుందామా అని కన్విన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పార్టీని. ఓకే, అదొక్కటే అడ్వాంటేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.